హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ, ఆలుగడ్డ, మెంతికూర వీటన్నిటి కాంబినేషన్లో కర్రీ చేస్తున్నానండి. ఇది చపాతీ రైస్తో కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా ఒక కుక్కర్ పెట్టేసుకోండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోండి. మినప్పప్పు వేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఈ మినప్పప్పు వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసేయండి. 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసాను. అండ్ 2 పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలుగా చేసి వేసేసేయండి. ఇవి కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసేయండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసేసేయండి. ఇవి కూడా కొంచెం వేగనివ్వాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఏరు పెట్టేసుకున్న చిక్కుడుకాయలు ఇలా ముక్కలుగా చేసి కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నార లేకుండా తీసేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా మనకి ఇట్లా నారలాగా వస్తుంది కదా, అదంతా తీసేసుకొని ముక్కలుగా చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇవైతే బాగున్నాయండి, సీడ్స్ కూడా వచ్చాయి ఇందులో. ఈ విత్తనాల వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుందండి. చిక్కుడుకాయలనేమో కాల్షియం అండ్ ఫైబర్ చాలా ఉంటుంది అండ్ గింజల వల్ల మనకు ప్రోటీన్ కూడా అందుతుందండి. ఇది కాసేపు మగ్గనివ్వండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గిన తర్వాత మూత తీసేసి చూడండి. ఒకసారి చూసి ముందుగా మెంతికూర యాడ్ చేసేసేయండి. నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నట్టు. ఈ చిక్కుడుకాయకి మంచి కాంబినేషన్ అండి మెంతికూర, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసేయండి. ఈ చలికాలంలో కొత్తిమీర, మెంతికూర ఇవన్నీ చాలా వస్తాయండి, అందుకే ఎక్కువగా వాడుకోవడానికి ప్రయత్నించండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇప్పుడు ఒక 10 నిమిషాల సేపు మూత పెట్టి ఉడికించిన తర్వాత ఉప్పు యాడ్ చేసేస్తున్నానండి నేను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసేసానండి. పచ్చిమిర్చి వేసాను కదా, చూసి వేసుకోండి కారం కూడా. ఇప్పుడు ఇది కర్రీ మొత్తానికి బాగా పట్టేట్టు కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత కూడా చూడండి, మళ్ళీ ఒక 10 మినిట్స్ పెట్టాను. నేను అంతా ఎడిట్ చేసి చూపిస్తున్నాను మీకు, వీడియో లెంత్ అవుతుందని. మగ్గిన తర్వాత టమాటోలు కూడా వేసేసుకోవాలండి. ఇలా టమాటోలు వేసుకొని కూడా మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. నేను ఎక్కడ విజిల్ పెట్టలేదు దీనికి, టోటల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశాను. అలా చేస్తేనే కర్రీ బాగుంటుంది, లేకపోతే పేస్ట్ లాగా అయిపోయి టేస్ట్ బాగుండదు. ఈ కుక్కర్ అందుకే పెట్టానండి, అడుగు మందంగా ఉంటుంది కాబట్టి మాడకుండా ఉంటుంది. తర్వాత ఆలుగడ్డలు అండి, 2 ఆలుగడ్డలు తీసుకున్నాను. ఈ లాస్ట్లో ఎందుకు వేస్తున్నానంటే ముందే వేసేస్తే చాలా తొందరగా మగ్గిపోయి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతున్నాయి. ఎందుకు అండి తెలీదు, అందులో స్వీట్నెస్ కూడా వస్తుంది ఈ ఆలుగడ్డలు. అయినా సరే మా బాబు కోసం అని వేయాల్సి వస్తుంది. మా మనవాడు తింటాడు కదా, వాడి కోసం వేస్తున్నాను. సో ఇవి కూడా ఈ వేడికే మగ్గిపోతాయండి. చపాతీలతో అయితే చాలా బాగుంటుందండి. ఇది చలికాలంలో బాగా యూస్ చేసుకోవాలి చిక్కుడుకాయ ఇది. సో మళ్ళీ ఒకసారి చూస్తున్నాను చూడండి. ఇలా కలుపుతూ ఉంటే మనం మీడియం ఫ్లేమ్లోనే కర్రీ మొత్తం మగ్గించుకోవచ్చు. ఒక చుక్క నీళ్ళు కూడా పోయలేదండి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన చిక్కుడుకాయలు కదా, వాటర్ కంటెంట్ బాగానే ఉంటుంది. అండ్ టమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, మెంతికూర వీటన్నిటితో వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వాటర్లోనే ఉడికిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఒకసారి ఆలు ఉడికిందా లేదా చెక్ చేద్దామండి. ఇంకా కాస్త ఉడకాలండి, ఇంకొక 5 మినిట్స్ పెట్టేద్దాము. చూడండి, తర్వాత వెల్లుల్లి అండి, నేను ఇందులో అల్లం వెల్లుల్లి వేయను, వెల్లుల్లి మాత్రమే వేస్తాను. 7-8 రెబ్బలు తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసి ఈ కర్రీకి లాస్ట్లో కలిపేసేయాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. అప్పుడు మనం మూత పెడతాం కాబట్టి వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం కర్రీకి పట్టుకొని టేస్ట్ అండ్ సువాసనగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కూడా చల్లేసుకొని స్టవ్ కట్టేసేయండి. చూడండి, రెడీ అయిపోయిందండి కర్రీ అయితే. ఇప్పుడు ఈ కర్రీని నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. సో ఇదండి నేను ప్రిపేర్ చేసిన చిక్కుడుకాయ కర్రీ. తప్పకుండా ఇంట్లో అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి.
షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే కుకింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.